20 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. కన్న కొడుకు కోసం 2 దశాబ్దాల పాటు పూజలు చేసిన ఈ తల్లి పేగు ఇన్నాళ్లకు ఆనందపడింది. అవును, 1 కాదు 2 కాదు, దాదాపు 20 ఏళ్ల పాటు బిడ్డ కోసం అంతులేని పోరాటం చేసింది ఈ 80 ఏళ్ల వృద్ధురాలు. అప్పుడెప్పుడో తప్పిపోయిన తన కొడుకును వెతికిపెట్టండంటూ ప్రతి ఒక్కరిని వేడుకుంది. చివరకు ఆమె కృషి ఫలించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన 80 ఏళ్ల శీలం పద్మిని చివరిసారిగా తన కొడుకును చూడాలనే కోరికతో కలెక్టర్ను కలిసింది. ఎలాగైనా తాను చనిపోయేలోపు కొడుకును చూపించండి అంటూ వేడుకుంది. ఆమె వేదన చూసిన కలెక్టర్ కుంగిపోయారు. ఆగ మేఘాల మీద జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. కలెక్టర్ ఆదేశాలతో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ సూచనలతో సిఐ వెంకటనారాయణ, పామర్రు ఎస్ఐ ఎస్కే జానీ బాషా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు శ్రీరాములు ఆచూకీ కనుక్కున్నారు. వేమగిరిలో 2వ కుమార్తె వసంత దగ్గర ఉంటున్న పద్మిని వద్దకు శ్రీరాములను స్వదేశానికి రప్పించి తల్లి కొడుకులను కలిపారు. బతికి ఉందో లేదో కూడా తెలియని తన తల్లిని చూసిన ఆనందంలో శ్రీరాములు ఆనందానికి అంతులేకుండా పోయింది. నా పేరు శీలం పద్మిని అయితే నా కొడుకు కాపాడతలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది. నా కొడుకు నాకు కాపాడితే చాలు అనుకున్నానండి. వచ్చాడు, కలెక్టర్ గారి ద్వారాగా తీసుకొచ్చి నా చేతికి అప్పు చెప్పారండి. నా కొడుకుని 25 సంవత్సరాలు అయింది, వెళ్ళిపోయాయి. ఇప్పటికి రాలేదు. నా కొడుకుని నేను చూడాలని కలెక్టర్ గారికి నేను దరఖాస్తు పెట్టుకున్నాను. ఆయన ద్వారాగా నా కొడుకు వచ్చాడండి. నేను ఎలాగైతే నా కొడుకుని చూస్తున్నాను. మీకు ధన్యవాదాలండి బాబు. కొన్నేళ్ల క్రితం విడిపోయిన తల్లి కొడుకులు భావోద్వేగాల మధ్య ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. ఆచూకీ తెలుసుకుని ఇద్దరినీ కలిపిన పోలీసులకు ఏమిచ్చినా కన్నతల్లి రుణం తీర్చుకోలేదని కోనసీమ జిల్లా కలెక్టర్కు, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.